తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు మోదులు బ్రహ్మారెడ్డి, మాది ఇప్పటం అమ్మ. ఏం చేస్తుంటారండి? మేము వ్యవసాయం అమ్మ, రైతులు. రైతులే. ఎలా ఉందండి ఇప్పుడు రైతు వారీగా? మరి కూలి ఎంత ఉంది అసలు? బాగా పండుతున్నాయి అసలు? రైతులకి ఏం బాగాలేదని చెప్తున్నారు. ఎలా ఉన్నాయండి అసలు పంటలు? కానీ మొన్న ఈ మధ్య వరదలు వచ్చినాయి, అన్నీ పాడైపోయినాయి పంటలు. వాటికి నష్టపరిహారం కానీ ఏమైనా వచ్చినాయండి మీకు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మన రైతులకి ఎంతో మేలు జరుగుతుందమ్మా. ఎందుకంటే మన ఆర్బీకే కేంద్రాలు పెట్టి మన ఊళ్ళోనే రైతు సేవా కార్యక్రమాలు మనకు అసిస్టెంట్ విలేకరులు వాళ్ళందరూ ఉన్నారు. మాకు యశ్వంత్ గారు అని ఉన్నాడు, చాలా బాగా పనిచేస్తున్నాడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో. మనకి ఈ వైరు పైర్లు పడిపోయినా, ఏ పైరు పడిపోయినా సరే మనం పంట నమోదు చేసుకోవాలి. ముందు మన పంట వేయగానే పంట నమోదు చేసుకుంటే వాళ్ళే దాన్ని నష్టపరిహారం ఇస్తున్నారు మనకి ఎమ్మటే. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మనకి ఈ సంవత్సరం పంట పోతే ఈ సంవత్సరమే వచ్చేస్తున్నాయి మనకు డబ్బులు ఎమ్మటేనే. ఇప్పుడు మొన్న వరి పడిపోయింది, అవన్నీ రాసుకున్నారు, ఆ వరికి వచ్చేసినాయి. పూల తోటలు ఉన్నాయి, పూల తోటలు కూడా డ్యామేజ్ అయినాయి, వాటికి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఏ పంట పడినా ముందు మనం నమోదు చేసుకోవాలి. వ్యవసాయం పంట వేయగానే రైతు భరోసా కేంద్రంలో మనం నమోదు చేసుకుంటే ఆ పంటకు నష్టపరిహారం గవర్నమెంటే ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇన్సూరెన్స్ కూడా ఆయనే కడుతున్నాడు, మనం రైతులను కట్టే పని లేదు. మరి ఆర్బీకేలు పెట్టారంటున్నారు. మరి ఈ ఆర్బీకేలకి పంట తీసుకెళ్తే వాళ్ళు ఎంత చెప్తే అంతకే అమ్మాల్సి వస్తుంది, మనం ఏం చెప్పే పని లేకోకుండా ఉంది ఈ ప్రభుత్వంలో అంటున్నారు కదండి. లేదు, ఆర్బీకే వచ్చినాకే మన రైతుకి రేటు పెరిగింది. అంతకుముందు ఈ దళారులంతా కొమ్మక్కయ్యి ఒక రేటు ఫిక్స్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు పోయిన సంవత్సరం 1,200 కొన్నారు బీపీటీలు, ఈ సంవత్సరం 1,900 కొంటున్నారు. అదే మన ఆర్బీకే పెట్టి వీళ్ళు 1,750 చేశారు. వీళ్ళు ఎప్పుడైతే పెంచారో ఆర్బీకేలో దళారులు కూడా పెంచారనమాట. రైతుకి ఎంతో సేవ్గా ఉంది. ఇది లేకపోతుంది అనుకో వాళ్ళ ఇష్టం, వాళ్ళంతా కొమ్మక్కయ్యి కొంటల్లా. ఈ ఆర్బీకేలో కొనటం వల్ల మనకి రైతుకి కూడా మంచి డబ్బులు వస్తున్నాయి అన్నమాట. మనకి ఆర్బీకే వల్ల చాలా ఉపయోగం ఉంది మనకి. మరి చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో అసలు రైతుకి ఎలా ఉందండి? ఈ ప్రభుత్వంలో రైతుకి చాలా బాగా మేలు జరుగుతుందమ్మా. చంద్రబాబు నాయుడు టైంలో అంతా మోసమేగా. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, 84,000 కోట్లు మీరు ఎవళ్ళు కట్టొద్దు అన్నాడు. డోక్రా వాళ్ళని మోసం చేశాడు, అట్టాగే డోక్రా రుణమాఫీ చేయకుండా. ఇవన్నీ మేము రైతులు ఎంతో నష్టపోయాం ఆయన మూలన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మనం అది కట్టలేము. మనకి రైతు భరోసా అని పెట్టారు, ఎకరానికి 13,500, కేంద్రం ఒక 6,000 ఇస్తుంది, ఈయన 7,500 వేసి మనకి ప్రతి సంవత్సరం 25 సెంటు పొలం ఉండేవాళ్ళ కాడి నుంచి 5 ఎకరాల లోపు 13,500 ప్రతి సంవత్సరం పడుతున్నాయి మనకి. ఇప్పుడు మనకు 5వ విడత కూడా వచ్చినాయి. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు మేలే జరగట్లేదు, మంచి జరగట్లేదు. రైతుకి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలో నేను బాబు గారు చెప్తున్నారు కదండి. అవన్నీ అబద్ధాల కంపెనీ అమ్మా. చంద్రబాబు అంటేనే అబద్ధాలకు అంబాసిడర్. దానికి తోడు ఈ పవన్ కళ్యాణ్ ఒకటి తోడయ్యాడు, ప్యాకేజ్ ఇస్తారు. ఎందుకంటే ఇతను సొంతంగా స్వయం ప్రకాశితులు కాదు వీళ్ళిద్దరికి ఒకళ్ళకొకళ్ళు తోడుంటేనే పోటీ చేయగలుగుతారు. చంద్రబాబు నాయుడు ఆయన జీవితంలో పోటీ చేయలే. మన 2019లో పోటీ చేస్తే 23 వచ్చినాయి. ఆ దెబ్బతో భయం పుట్టి ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాడు, బీజేపీని కూడా కలుపుకోవాలని. ఈ పవన్ కళ్యాణ్ మీద కూడా నమ్మకం లేదు అతనికి, ఎందుకంటే నాయుళ్ళు మొత్తం అప్సెట్ అయ్యారు. వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ అమ్మటే వస్తామన్నారంటే నేను ముఖ్యమంత్రి అవుతాను అన్నాడు. అతను చెప్పిన అబద్ధం ఏంటంటే మీరు ఎప్పుడు రెడ్లకి కమ్మోళ్ళకి దాసోహం చేయాలా, మనము మన నాయుళ్ళని కూడా ముఖ్యమంత్రి అవుదాము, నేను ముఖ్యమంత్రి అవుతాను నాకేంటి, మీరు ఎప్పుడు జీవితాంతం వాళ్ళ కూడికం చేయటాను ఆ 2 కులాలకి అని కుర్రాళ్ళని రెచ్చగొట్టాడు. కుర్రాళ్ళు నిజమేనని ఇతని మాటలు నమ్మారు, అందుకని ఇతను ఎమ్మటి వచ్చారు యువత. ఇప్పుడు ఏం చేశాడు, చంద్రబాబుకి తెలియక అమ్ముడుపోయాడు, వీళ్ళందరూ నమ్మాడు అనమాట. అందుకని ఇప్పుడు అతనికి ఇమేజ్ పోయింది. చెప్తున్నారు కదా అసలు నేను సీఎం అవ్వడం కాదు నా లక్ష్యం, ఈ అవినీతి అంటే జగన్ గారిని గద్దె దించడమే నా లక్ష్యం, సీఎం అవ్వడం కాదని కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రపంచంలో సొంత పార్టీ పెట్టిన దేవుడు ఈ పవన్ కళ్యాణ్ లాగా లేడు. వాడు సొంతంగా పోటీ చేసి 4 సీట్లు రాని 5 సీట్లు రాని చేస్తాడు. ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడియటానికి నువ్వు పార్టీ పెడతావు ఎందుకు? దాంట్లోనే చేరొచ్చుగా, అసలు దాంట్లో విలీనం చేసి చంద్రబాబు దగ్గరే ఉండొచ్చుగా. ఇప్పుడు వాళ్ళ అన్న వచ్చాడు చిరంజీవి, కాంగ్రెస్కు రెడ్లకు అమ్ముకున్నాడు, ఇతనేమో కమ్మోళ్ళకి అమ్ముకుంటున్నాడు. ఏం లేదు తేడా, వాళ్ళు ప్యాకేజీ కోసం వచ్చారు వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు. వాళ్ళేమో రాష్ట్రాన్ని వెళ్దామని రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని కాదు. ఇప్పుడు చిరంజీవే నయం, 18 సీట్లు వచ్చినాయి,
అతను కూడా నిలుపుకోలేక రెడ్లు కమ్ముకొని వెళ్ళాడు కాంగ్రెస్కి. ఇతనేమో కమ్మోళ్ళకి చంద్రబాబు కమ్ముకుంటున్నాడు. వాళ్ళ వల్ల ఏం తెగదు తెల్లారదు అసలు. రాజకీయంలో వాళ్ళ వల్ల ఏం కాదు. వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు వల్ల వాళ్ళ కులాన్ని భ్రష్టు పట్టించారనమాట. ఇప్పుడు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు మొత్తం ఈ 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఖర్చు పెట్టిన వాళ్ళు అల్లాడిపోతున్నారు. అవును, ఎక్కడన్నా సభలు జరిగినా కానీ టీడీపీ అంటే యువగలం కానీ ఇలాంటివి ఎక్కడన్నా జరిగినా సరే వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు అని చెప్పేసి కూడా వస్తున్నారు. అంటే వాళ్ళు పవన్ తిక్కల లోకేష్ ముందే చెప్పాడుగా, ముఖ్యమంత్రి మేము ఇయ్యము, వీళ్ళు అర్రాం సోగేమో మాకు 2 సంవత్సరాలన్నర కావాలి, మాకు 65 సీట్లు కావాలని అడుగుతున్నాడు ఈయన మనసంలో పడుకొని. అందుకని లోకేష్ని ఇంటర్వ్యూ చేస్తే లోకేష్ చెప్పాడుగా, మేము ముఖ్యమంత్రి ఇచ్చే పని లేదు, ఆయనకి ఏదో ఒక పదవి ఇస్తాం అంతేగాని ఉప ముఖ్యమంత్రి కూడా ఏమని చెప్పేసాడు. అప్పటి నుంచి అప్సెట్ అయిపోయారు వాళ్ళంతా. అనుభవం లేదు పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పాడు లోకేష్ గారు. అనుభవం లేదు, అనుభవం ఉండదు, చంద్రబాబు గారిని మనం పెట్టుకుందాం అన్నాడు అని చెప్పాడు. అక్కడి నుంచి అప్సెట్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబుకి కూడా ఇతని మీద నమ్మకం పోయింది. నమ్మకం పోయి నిన్న ఢిల్లీలో పడిగాపులు పడి అమిత్ షాని కలిసి వచ్చాడు. అమిత్ షా ఏం చేశాడంటే చూద్దాంలే వెళ్ళండి అన్నాడు. ఎందుకంటే మోడీ గారిని కూడా అనేక రకాలుగా విమర్శించారు కదండి చంద్రబాబు నాయుడు గారు. గతంలో రాళ్ళు లేపించారు, చెప్పులు లేపించారు అని అన్నారు. మరి ఇప్పుడు కలుపుకుంటారండి మళ్ళీ వాళ్ళు? వాళ్ళని వ్యక్తిగతంగా మోడీ గారిని బాగా విమర్శించాడు. ఆయన భార్య అని ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించాడు. రాజకీయంగా విమర్శించవచ్చు, తప్పులేదు. వ్యక్తిగతంగా ఆయన ఫ్యామిలీని కూడా టచ్ చేశాడు అనమాట మోడీ గారిని. అందుకని మోడీ గారు కూడా అట్లా ఉండరు. రాజకీయంగా అవసరాలుగా కలుగుతారు వాళ్ళు. కలిసినా కూడా ఇప్పుడు ఈయన అమిత్ షా ఒక షరతు పెట్టాడు, 4-2-1 మన నియోజకవర్గానికి 7 ఎమ్మెల్యేలు ఉంటాయి. 4 తెలుగుదేశానికి, 2 జనసేనకి, 1 బీజేపీకి ఇవ్వమంటున్నాడు. అంటే 100 సీట్లు వాళ్ళకి, 50 సీట్లు పవన్ కళ్యాణ్కి, 25 సీట్లు మాకు, 8 ఎంపీలు ఇవ్వమంటున్నాడు. ఆ దెబ్బతో చంద్రబాబుకి మైండ్ పోయి ఇక ఇంటికి వచ్చి పడుకున్నాడు అనమాట ఏం చేయాలని. పొత్తు లేకపోతేనే గెలవలేడు. ముందు మెయిన్ బీజేపీతో గెలుద్దామని కాదు ఇతను, రేపు కేసులు రాకుండా మనకు మోడీ గారు వీళ్ళందరూ అండగా ఉంటారని వాళ్ళని కలుపుకోవడానికి తిరుగుతున్నాడు అనమాట. వాళ్ళు ఎన్ని అడిగినా ఇయటానికి సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పుడు కార్యకర్తలందరినీ ప్రిపేర్ చేస్తున్నాడు. మనం ఈ రేషియోలో మనకు 100 వస్తున్నాయి, మీరందరూ త్యాగాలు చేయాలి పార్టీ కోసం, లేకపోతే నన్ను రేపు జైలు వేస్తారు జగను అని భయపడి చచ్చిపోతున్నాడు అనమాట. అందుకని బీజేపీ అండ కోసం తిరుగుతున్నాడు, ఏది జైలుకి పోకుండా ఉండటం కోసమే. అందులో ఇది 3 సార్లు ముఖ్యమంత్రులు అంట, ముగ్గురు. చంద్రబాబు ఒక 2 సంవత్సరాలు, పవన్ కళ్యాణ్ సంవత్సరంన్నర, బీజేపీ వాళ్ళు సంవత్సరంన్నర, 5 సంవత్సరాలు. అసలు ఇది అట్ట చేద్దామని ముగ్గురు కృష్ణులాగా కాంగ్రెస్ లేదు వారి ముగ్గురు కృష్ణులు మారేవారు చూడండి. అట్ట ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా కొత్తగా పెడుతున్నారు. అమిత్ షా గారు హింట్ ఇచ్చాడు మెల్లిగా. దాన్ని బట్టి చంద్రబాబుకి భయం పుట్టిందనమాట. మోడీని కలుపుకోకపోతే నన్ను జైలు వేస్తారు, బయటికి రానిరని చచ్చిపోతున్నాడు భయం పుట్టి. ఇప్పుడు మళ్ళీ ఈ కేసు కూడా మళ్ళీ తిరగదోడుతున్నారుగా. అందుకని ముగ్గురు 3 సార్లు, ఈయన 2 సంవత్సరాలు, వాళ్ళిద్దరు చెరో సంవత్సరంన్నర గెలిస్తే. మొన్న అన్ని సర్వేల్లో వాళ్ళకి 40 సీట్లు కన్నా రావట్లా. వాళ్ళు సొంతంగా ఒక ఛానల్ పెట్టి సర్వే చేయించుకున్నారు. సీ వాటర్ సర్వే చేశారుగా, వాళ్ళు అదంతా తప్పుడు సర్వే. అది వాళ్ళు ఎక్కడ చేసినా కూడా వాళ్ళకి రాలా. మనకు అన్ని నేషనల్ సర్వేలు అన్నీ మన జగన్ గారికే చెబుతున్నాయి. వాళ్ళు ఏదో సీ వాటర్ సర్వేని నమ్ముకొని మేమేం వస్తున్నాము. అచ్చెన్నాయుడు ఏమంటున్నాడు, మేము సింగిల్గా పోటీ చేస్తే మాకు 160 వస్తాయి అంటున్నాడు. 160 వచ్చేవాడి మరి బీజేపీ నన్ను పవన్ కళ్యాణ్ కలుపుకోవడం ఎందుకు? ఇప్పుడు జగన్ గారి పని అయిపోయింది, జగన్ గారికి అంతా వ్యతిరేకత అని చెబుతున్నారు వీళ్ళు. ఆ వ్యతిరేకత ఉన్నప్పుడు వీళ్ళకి పొత్తులు ఎందుకు, సొంతంగానే చేయొచ్చుగా.